టు మై ఛానల్ బిఎస్సి డిగ్రీ ఫిఫ్త్ సెమ్ అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ప్రాబ్లం నెంబర్ 36 అయితే ఒకసారి చూడండి. సాల్వ్ d2x/dt² ప్లస్ 2 ఆఫ్ dx/dt ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 3t e⁻t గివెన్ x of 0 is equal to 4 dx/dt is equal to 0 at t is equal to 0. చూడండి ప్రాబ్లం ఎలా ఉందో. మీరు ప్రాబ్లం చూస్తానే చెప్పేయచ్చు. ఇనిషియల్ కండిషన్స్ ఇచ్చాడని x ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 4, x డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. మీరు దీన్ని x డబుల్ డాష్ అయితే తీసుకోండి ప్లస్ 2 ఆఫ్ x డాష్ ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 3t e⁻t. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేయండి మా. x డబుల్ డాష్ ప్లస్ 2 ఆఫ్ Laplace transforms of x dash plus Laplace transforms of x is equal to 3t e⁻t. ఇప్పుడు సేమ్ y డబుల్ డాష్ ఫార్ములా మాదిరిగా రాయండి, ఏం కాదు. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డబుల్ డాష్ నేను ఈ ఫార్ములా నేర్చుకొని ఈ ఫార్ములా నోట్ అయింది. s² y of s minus s of y of 0 minus y dash of 0. ఓకేనా? దీని ప్రకారం రాయండి. ఎక్స్లో y ప్లేస్లో x పెట్టండి చాలు. x డబుల్ డాష్ ఏమైంది? s² x ఆఫ్ s మైనస్ x of 0 minus x dash of 0. అదే y dash ఫార్ములా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y dash s of y of s minus y of 0. xను రాయండి చాలు. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ x dash s of x of s minus x of 0. అప్లై చేయండి మా ఫార్ములాని. s² x of s minus x of 0 minus x dash of 0 ప్లస్ x డాష్ చేయండి మా. s of s minus x of 0 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ x చేస్తే y చేస్తే y ఆఫ్ s అయింది, x చేస్తే x ఆఫ్ s అంతే. 3 ఇంటూ ఇక్కడ మీరు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి t e⁻t. ఈ పార్ట్ చేద్దాం ఇప్పుడు. t e⁻t చేద్దామా. Laplace transforms of t e⁻t by the definition of multiplication by t. Laplace transforms of f of t is equal to f of s. Laplace transforms of t⁻n into f of t is equal to -1 whole power n d⁻n by ds⁻n of f of s. చేయండి ఒకసారి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ e⁻t చేయండి మా. ఏమవుతుంది? ఫార్ములా 1/s+1. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ t e⁻t అంటున్నాను. అంటే n ప్లేస్లో ఎంత ఉంది? 1 ఉంది. అంటే -1 whole power 1
డి పవర్ 1 బై డిఎస్ పవర్ 1 ఎఫ్ ఆఫ్ ఎస్ చేస్తే 1 బై ఎస్ ప్లస్ 1 1 బై ఎక్స్ చేస్తే ఏమవుతుంది డి బై డిఎస్ ఆఫ్ 1 బై ఎస్ మైనస్ 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అంటే 1 బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయితే అప్లై చేసుకోండి మా అప్లై చేయండి ఎస్ స్క్వేర్ ఎక్స్ ఆఫ్ ఎస్ ఎక్స్ ఆఫ్ జీరో ఎంత 4 కదా 4 ఎక్స్ డాష్ ఆఫ్ జీరో జీరో ప్లస్ 2 ఆఫ్ ఎస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎస్ ఎక్స్ ఆఫ్ జీరో 4 ప్లస్ ఎక్స్ ఆఫ్ ఎస్ అది ఈజ్ ఈక్వల్ టు 3 ఈ వాల్యూ ఎంత వచ్చిందమ్మా 1 బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ 1 బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ చూడండి ఒకసారి ప్రాబ్లము మల్టిప్లికేషన్ జాగ్రత్తగా చేయాలని చెప్తున్నాను ఎస్ స్క్వేర్ ఎక్స్ ఆఫ్ ఎస్ మైనస్ 4s ప్లస్ 2s ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎస్ 2 4 జర్ 8 ప్లస్ ఎక్స్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3 బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎక్స్ ఆఫ్ ఎస్ అయితే కామన్ తీసుకోండి ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 1 మైనస్ 4s మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 3 బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4s మైనస్ 8 ఇటు సైడ్కి వస్తే ప్లస్ 4s ప్లస్ 8 ఎక్స్ ఆఫ్ ఎస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 8 చూడండి ఈ వాల్యూ చూద్దాం ఏంది వాల్యూ ఇక్కడ చేస్తాను ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 1 అంటే ఏంది ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుద్ది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఎక్స్ ఆఫ్ ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 8 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి మా ఎక్స్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3 బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎస్ ప్లస్ 1 హోల్ పవర్ 4 ప్లస్ 4s ప్లస్ 8 బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ చూడండి ఎక్స్ ఆఫ్ ఎస్ ఇంకా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయాలి 3 బై ఎస్ ప్లస్ 1 హోల్ పవర్ 4 కామన్ తీసుకోండి మా ఎస్ ప్లస్ 2 బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇక్కడ ఫార్ములా లెక్కన ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సెట్ కావాలి కాబట్టి 3 బై ఎస్ ప్లస్ 1 హోల్ పవర్ 4 ఆఫ్ 2ని ప్లస్ 1 రాసుకోండి బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ 3 బై ఎస్ ప్లస్ 1 హోల్ పవర్ 4 ఆఫ్ ఎస్ ప్లస్ 1 by s plus 1 whole square
4 1 జార్ ఎంత 4 కదా 4. ఎందుకు ఇలా చేస్తున్నాను? దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ అవసరం లేదు, నీట్గా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి, సింపుల్గా వచ్చేస్తుంది ఆన్సర్. x of s, applying inverse Laplace transforms on both sides. Inverse Laplace transforms of x of s 3 into inverse Laplace transforms of 1 by s plus 1 whole power 4 plus 4 of inverse Laplace transforms of s plus 1 by s plus 1 whole square. చూడండి మా ప్లస్ 4 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by s plus 1 whole square. ఏ ఫార్ములా లేకపోతే ఇది? బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఏది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఫస్ట్ షిఫ్టింగ్ థియరం తెలియకుండా మనం ప్రాబ్లం చేయలేమ్మా. కాబట్టి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం రాకపోతే ఫస్ట్ షిఫ్టింగ్ థియరం నేర్చుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of s minus a is equal to e power at into f of t. అంటే ఈ పార్ట్ ఏమైంది మా? చేద్దామా? చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by s plus 1 whole power 4 ప్లస్ 1 ఉంటే మైనస్ టీ. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by s పవర్ 4 ఈ పవర్ మైనస్ టీ. ఇక్కడ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by s పవర్ 4ని 3 + 1 రాసుకోండి. 3 ఫ్యాక్టోరియల్ని డివైడ్ చేసి 3 ఫ్యాక్టోరియల్ డివైడ్ చేసి మల్టిప్లై చేయండి. అప్పుడు ఇది ఫార్ములా లెక్కన సెట్ అవుతుంది. ఏ ఫార్ములా? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1 మా t పవర్ n e పవర్ మైనస్ t బై 3 ఫ్యాక్టోరియల్ t క్యూబ్ ఫార్ములా. ఒక పార్ట్ అయితే ఫైండ్ అవుట్ చేశాను, అదేవిధంగా అన్నీ కనుక్కుందామమ్మా. రాసుకోండి, ఓకేనా? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ x of s is equal to three into inverse Laplace transforms of 1 by s plus 1 whole power 4 plus 4 of inverse Laplace transforms of s plus 1 by s plus 1 whole square plus 4 of inverse Laplace transforms of 1 by s plus 1 whole square. ఈ పార్ట్ అయితే కనుక్కున్నాను, ఈ ఈక్వేషన్ అయితే రాశానమ్మా. ఈ ఈక్వేషన్ సపోజ్ సమ్ ఏ అనుకోండి, మన ఇష్టం కదా. ఇన్ ఈక్వేషన్ నెంబర్ ఏ అమ్మా, ఈ వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాను. ఏమొచ్చింది? e పవర్ మైనస్ టీ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ క్యూబ్.
ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s plus 1 whole power 4 e power minus t by 3 factorial into t cube. ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ వాల్యూ చూడండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎస్ ప్లస్ 1 మీరు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం లెక్కన రాసుకోండి, లేకంటే క్యాన్సిల్ అయినా చేసుకోండి. చూడండి, ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఈ పవర్ మైనస్ టీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్, ఎస్ఎస్ క్యాన్సిల్ పోతే ఈ పవర్ మైనస్ టీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s మా ఈ పవర్ మైనస్ టీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s వాల్యూ 1 అంటే ఈ పవర్ మైనస్ టీ. నెక్స్ట్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s plus 1 whole square, ఇది కూడా ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఇది ఫార్ములా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of s is equal to f of t. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of s minus a is equal to e power at into f of t. ప్లస్ 1 ఉంటే మైనస్ టీ రాయమని చెప్పాను. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s స్క్వేర్ అంటే ఈ పవర్ మైనస్ టీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s power 1 plus 1 ఈ పవర్ మైనస్ టీ ఏ ఫార్ములా లెక్క ఉంది, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1 ఏంది ఫార్ములా t పవర్ n. ఈక్వేషన్ నెంబర్ ఏలో సబ్స్టిట్యూట్ చేసుకోండి మా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ x ఆఫ్ s చేస్తే x ఆఫ్ t 3 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై 3 ఫ్యాక్టోరియల్ 2t క్యూబ్ 4 s ప్లస్ 1/s ప్లస్ 1 హోల్ స్క్వేర్ చేస్తే ఏమొచ్చిందేమో వాల్యూ ఈ పవర్ మైనస్ టీ ప్లస్ 4 ఆఫ్ 1/s ప్లస్ 1 హోల్ స్క్వేర్ చేస్తే ఈ పవర్ మైనస్ టీ 3 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఈ పవర్ మైనస్ టీ ఇంటూ టీ క్యూబ్ ప్లస్ 4 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ప్లస్ 4 ఈ పవర్ మైనస్ టీ. 3 1 జార్ 3 2 జార్ మా ఈ పవర్ మైనస్ టీ బై 2 ఇంటూ టీ క్యూబ్ ప్లస్ 4 ఈ పవర్ టీ ప్లస్ 4 ఈ పవర్ టీ 8 ఈ పవర్ మైనస్ టీ. ఈ పవర్ మైనస్ టీని కామన్ తీసుకుంటే టీ క్యూబ్ బై 2 ప్లస్ 8 ఇలా కనుక చేసుకుంటే మీరు చాలా సింపుల్గా ఆన్సర్స్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి మా. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.